హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్. ఇక్కడేంటి ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా? నేనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. బెంగళూరులో ఉండే ఇది ఒక చాలా అంటే చాలా ఫేమస్ షాపింగ్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట. కమర్షియల్. ఓకే, బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. కమర్షియల్ ఇక్కడ శివాజీ నగర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం మనకి హైదరాబాద్లో సికింద్రాబాద్ కోటి ఎలాగనో ఇక్కడ కూడా అలాగే అనమాట. చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. లైక్ బ్రాండెడ్స్వి కావచ్చు. ఇక్కడ నేను చూపించాను కదా, ఇది టెక్స్మార్ట్ అనమాట. ఇక్కడ మనకి బ్రాండెడ్వి సెకండ్ లెవెల్లో రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటాయి. బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ షాప్కి అయితే వస్తూ ఉంటారు డెఫినెట్గా. అందులో మేము కూడా ఉన్నాము. వాట్ ఈస్ యువర్ నేమ్? లాస్యా. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 4th స్టాండర్డ్. యా, మలాసియా అనమాట. సో అందరికైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మలాసియా ఇప్పటి నుంచి బ్లాగ్స్లో కనిపిస్తుంది. ఓకే, సే బాయ్. బాయ్. ఇక్కడైతే చూశారు కదా, మా డాటర్ని అయితే పరిచయం చేశాను కదా వీడియోలో. తెలియని వాళ్ళ కోసం అయితే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేనైతే చూపించాను. అండ్ అలాగే కంటిన్యూగా నేను షాపింగ్ గురించి చెప్పి నేను ఆపేశాను కదా. ఇప్పుడు చెప్తాను చూడండి. బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళు టెక్స్మార్ట్లో ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే కనిపిస్తారనమాట. అసలు నేనే ఒకసారి అయితే షాక్ అయ్యాను. పక్కన చూసినా, అటు చూసినా, ఇటు చూసినా కానీ తెలుగు వాళ్ళు అందరూ కూడా టెక్స్మార్ట్కి వస్తారనమాట. అంత బ్రాండెడ్గా రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి మనకి. సో మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా శివాజీ నగర్లో కమర్షియల్ స్ట్రీట్ అంటే ఎవరైనా తీసుకెళ్తారనమాట. అక్కడ వెళ్ళి షాపింగ్ చేసేయండి. చాలా రీజనబుల్, చాలా బాగుంటాయి షాపింగ్స్. ప్రతి ఒక్కటి కూడా మనకైతే అవైలబుల్గా ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్కి. ఇంకా సాటర్డే అయితే మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేసాం కదా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే దోశలు వేసేస్తున్నాను. అయితే షాపింగ్కి ఎందుకు వెళ్ళాము అంటే మా సిస్టర్కి అయితే బేబీ బాయ్ అయితే పుట్టాడనమాట. సో దానికోసం షాపింగ్ చేశాము. ఓకే, షాపింగ్ చేసి ఇంకా మేమైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తుంది ఏంటంటే లగేజ్ బ్యాగ్ నేను ఎలా అయితే ప్యాకింగ్ చేసుకుంటాను అనేది డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మార్నింగ్ దోశలు అన్నీ వేసి అన్నీ రెడీ చేసేసిన తర్వాతకి ఇక్కడైతే బెడ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో నా డే అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కంటెంట్ మీకైతే నేను అయితే ఇస్తానన్నమాట. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా అయితే బెడ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో అయితే బెడ్రూమ్ మేకోవర్ కూడా డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ టు చేంజ్ దిస్ కాట్ అనమాట. కాట్ అయితే చేంజ్ చేయాలని అయితే ప్లానింగ్లో ఉన్నాము. ఎందుకంటే బెంగళూరులో ఉండే వాళ్ళకైతే మొదటిసారి వస్తే మటుకి తెలీదు కాబట్టి, అంటే మీరు వేరే వేరే ఏరియాస్లో ఉండి ఇక్కడికి వస్తే మట్టుకి తెలీదు. వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ బెడ్ బగ్స్ అనేది చాలా అంటే చాలా అసలు ఏమంటారు, దోమలు ఎలా కుడతాయో ఈ బెడ్ బగ్స్ కూడా రక్తాన్ని పీల్చేస్తాయి అనమాట. బెంగళూరుకి వచ్చిన తర్వాతనే నాకు ఆ విషయం తెలిసిందనమాట. హోప్ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. ఈ విధంగా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ చేసేసి ఇక్కడ లగేజ్కి అయితే చదవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను మొన్న షాపింగ్కి వెళ్ళానని చూపించాను కదా. సో ఇక్కడైతే మా కొడుకుకైతే ఇక్కడైతే ఇవి తీసుకున్నాను, చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా. చూసారు కదా, బ్యాగ్ అయితే రెడీగా పెట్టేశాను. ఇక్కడైతే మా చిన్నోడికైతే ఇవైతే తీసుకున్నాను చూడండి. ఇంకా పిల్లలకి ఏమైతే మనం వేస్తారో ఆ టెక్స్మార్ట్లో అయితే ఇవే తీసుకున్నాను. అయితే కలెక్షన్ చాలా తక్కువ ఉండిందనమాట. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏమేమో తీసుకోవాలని ఆశతోటి వెళ్ళాను కానీ అక్కడ ఇంకా ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఇవి మాత్రమే తీసుకోవడం జరిగింది. సో హోప్ మీ అందరికి కూడా నేను తీసుకున్నవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ మీ విలువైన కమెంట్ని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాట్ హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళవి సపరేట్గా పెడుతున్నాను. ఇక్కడ మా బుడ్డోడి అన్నీ ఒక దాంట్లో పెట్టాను. అండ్ అలాగే లాస్యకి
ఏవైతే తీసుకుంటానో అవన్నీ ఒక కవర్లో, అండ్ అలాగే నేను ఏవైతే యూస్ చేస్తానో అవి ఒక దాంట్లో ఈ విధంగా అయితే డివైడ్ చేసి పెట్టేస్తే అప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా మేము ఎవరి వాళ్ళకి సపరేట్గా తీసి ఒక సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే విధంగా చూసారు కదా, ఇలా డివైడ్ చేసేసి ఎవరి వాళ్ళకైతే సపరేట్గా నేను ఈ లగేజెస్లో అయితే పెట్టేస్తాను. నాకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి నేను ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకుంటాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్, స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు వ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే వ్లాగ్సే పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. అండ్ అలాగే మంచి మంచి కంటెంట్ అయితే మీ దగ్గరికి అయితే నేను తీసుకొని వస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ వ్లాగ్లో నేనైతే సాటర్డే రోజు అయితే షాపింగ్కి వెళ్ళాను. అండ్ అలాగే సాటర్డేలో షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపించాను. అండ్ అలాగే ఇంకా మేమైతే ట్రావెల్ చేయబోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను అది షేర్ చేసుకుంటాను. ఆ ట్రావెల్ కోసం అయితే ఇక్కడ లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవడం జరిగింది. హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ వరల్డ్. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోస్ ప్రీవియస్ మీరు చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. చూసి మీ విలువైన కమెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. సో until then, take care, bye bye, have a nice day, keep watching my channel, take care, tata, thanks for watching, please do subscribe.